Hello students, welcome to Ashoka Online Academy and welcome to Current Affairs classes. మన భారతదేశంలో దేశవ్యాప్తంగా తీసుకున్న రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న మనకి చాలా పోటీ పరీక్షలు ఉన్నాయి. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా సిలబస్ అనేది కొంచెం తేడా ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిలబస్ అనేది కామన్గా సేమ్గా ఉంటుంది. హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ మనం ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా కొంచెం తేడాతోని ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్ను బట్టి సబ్జెక్ట్లో ప్రశ్నలు అడిగే విధానంలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు మనకి సెంటర్లో యూపీఎస్సీ ఉంది, దాంతోపాటు సిజిఎల్ ఉంది, స్టేట్లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉంది. హిస్టరీ కానీ, పాలిటీ కానీ సబ్జెక్టు ఈ అన్ని పోటీ పరీక్షల్లో ఉంటుంది. కానీ ప్రశ్నలు అడిగే విధానం అనేది ఎగ్జామ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అందరూ స్టూడెంట్స్ హిస్టరీ చదువుతారు, పాలిటిక్స్, జాగ్రఫీ చదువుతారు, కానీ పరీక్షను బట్టి చదివే విధానం మారిపోతుంది కదా. మరి మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ కదా, వాటి గురించి ఎందుకు చర్చిస్తున్నామంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ పోటీ పరీక్ష అయినా సరే, ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే సబ్జెక్ట్లో ప్రశ్నలు అడిగే విధానాలు మారచ్చు, కానీ ఒకటి మాత్రం మారదండి, అది కరెంట్ అఫైర్స్. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, సెంటర్లో కానీ స్టేట్లో కానీ, మరి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా దాంట్లో కామన్గా ఉంటే ప్రతి ఒక్కటి కామన్గా ఉండేది ఏంటంటే మన కరెంట్ అఫైర్స్. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒకసారి చదివితే చాలు, 4-5 సార్లు చదివితే చాలు. కానీ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఒక నిత్య సరుకుల్లాగా, నిత్యావసరంలాగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే మనకి. అయితే మనకి ఇప్పుడు సెంట్రల్లో, కేంద్రంలో కానీ మనకి రాష్ట్రాల్లో కానీ బోల్డ్ అని ఎగ్జామ్స్ ఉన్నాయండి. సరే, మనము ఎగ్జామ్ ఏది రాసినప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ ఏమే కదండి. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అడిగారు అనుకో, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మీరు యూపీఎస్సీ రాసినా, ఎస్ఎస్సీ రాసినా కూడా ప్రశ్న ఒకటే ఉంటుంది, నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారని ప్రశ్న ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ కరెంట్ అఫైర్స్ సేమ్ ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి సెంట్రల్లో తీసుకున్నట్టయితే మనకి యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే మనకి రైల్వేస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయి, దీంతోపాటు మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్ రైల్వేస్ తీసుకున్నట్టయితే ఇలా బోల్డ్ అని ఎగ్జామ్స్ ఉన్నాయి సెంటర్లో తీసుకుంటే. మనకి స్టేట్లో తీసుకున్నట్టయితే గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్, గ్రూప్ 4 ఎగ్జామ్, దాంతోపాటు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పీసీ ఎగ్జామ్, దీంతోపాటు మనకి స్టేట్లో తీసుకుంటే ఇంకా బోల్డ్ అని ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఒకటి మాత్రం కామన్గా ఉంటుంది. నేను ప్రతిసారి ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మీరు రాసేది ఏ పరీక్ష అయినా సరే నేను చెప్పే క్లాస్ మీకు ఉపయోగపడుతుంది అని. మీరు రాసే పరీక్ష ఏదైనా సరే నేను చెప్పే కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకనే ఇక్కడ ప్రతిసారి రిపీట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఐఏఎస్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 4 వరకు మీరు ఏ పోటీ పరీక్ష రాసినా సరే మన కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్ చెప్తాను నేను. ఫస్ట్ మనకు తెలియాల్సింది అడ్వాంటేజ్ కాదు, మనకు తెలియాల్సింది పాజిటివ్ కాదు, నెగిటివ్స్ తెలియాలి. కరెంట్ అఫైర్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి చెప్పండి అండి, సోర్సెస్ అండి. కరెంట్ అఫైర్స్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి, సోర్సెస్. అంటే ఏంటి, మనకున్న ఆధారాలు. ఒక 10-15 సంవత్సరాల క్రితం తీసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్కి పెద్ద ఆధారాలు ఉండేవి కాదు. పొద్దున్న 6 గంటలకు మన న్యూస్ పేపర్ తీసుకొని చదివితే తప్ప మనకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు ఒకటే సోర్స్ ఉండేది, 2-3 న్యూస్ పేపర్లు చదువుకునే వాళ్ళు చాలామంది. న్యూస్ పేపర్ రోజంతా చదువుకొని కూర్చొని అండర్లైన్ చేసుకొని, అనలైజ్ చేసుకొని రాసుకునే వాళ్ళు. లేదంటే నెలకు ఒకసారి మ్యాగజైన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. అప్పటిదాకా కరెంట్ అఫైర్స్లో ప్రపంచంలో అంతర్జాతీయంగా, జాతీయంగా ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కానీ ఇప్పుడేంది, మనకి సోర్స్ ఎక్కువ ఉంది, సెకండ్లో తెలిసిపోతుంది. ఎక్కడో ఫ్రాన్స్లో ఏదైనా అటాక్ జరిగితే మనకి సెకండ్లో మనకు తెలిసిపోతుంది. ఎక్కడో ట్రంప్ ఎలక్షన్స్ గెలిస్తే ట్రంప్కు తెలిసే ముందే మనకు తెలిసిపోతుంది. అంత ఫాస్ట్గా ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకు డిసడ్వాంటేజ్ ఉందంటే మనకి 10 రకాల సోర్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అయిపోతాం, ఏది చదవాలో ఏది చదవకూడదో అర్థం కాదు. అందుకే కరెంట్ అఫైర్స్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సోర్స్. ఈ మ్యాగజైన్ చదవాలా, యాప్ డౌన్లోడ్ చేయాలా, ఈ యూట్యూబ్ చూడాలా, ఏం చదవాలన్న కన్ఫ్యూజన్ ఉంది. అది ఫస్ట్ పోవాలంటే మనకు క్లారిటీ ఉండాలి. అందుకే మనం సోర్స్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి, ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్, ఆల్వేస్ స్టాండర్డ్.
మనకి ప్రపంచంలో కరెంట్ అఫైర్స్ అత్యుత్తమైన సోర్స్ అయినా ఉందంటే వార్తాపత్రికనే అండి. ఎందుకంటే ఒక పేపర్ తీసుకుంటే దానిలో మన కళ్ళ ముందే ఉంటుంది. మనకి ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు క్రీడలు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. మనం ఫోన్లో చదివిన దానికి, న్యూస్ పేపర్ చదివిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ఏదొక న్యూస్ పేపర్ పేరు చెప్పాను కానీ మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ అయితే ఫస్ట్ కొనాల్సి ఉంటుంది. రెండోది టెక్నాలజీ పరంగా ఎలాగో నేనున్నాను, మన అకాడమీ ఉంది. ప్రతిరోజు మేము ముందుకి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ మేము వస్తాం కాబట్టి యూట్యూబ్కి నేను తప్ప ఇన్స్టిట్యూట్ తప్ప వేరే సోర్స్ నుంచి ఖచ్చితంగా చెప్పాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఖచ్చితంగా న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. రెండోది కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నాను కాబట్టి సెకండ్ సోర్స్ మీకు ఎలాగో ఉంది. సో కన్ఫ్యూజన్ పోవాలంటే మనకు క్లారిటీ రావాలి, ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. దాంతోపాటు ఒక టెక్నికల్ యాప్ మన యూట్యూబ్ని ఫాలో అవ్వండి. సో సోర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే ద వే ఆఫ్ రీడింగ్. కరెంట్ అఫైర్స్కి చాలా మంది ఏం చేస్తారంటే యాప్ కానీ లేకపోతే వెబ్సైట్ కానీ ఓపెన్ చేసేసి అలా ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు. కరెంట్ అఫైర్స్ చదవడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా చదువుతున్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే పులిట్జర్ ప్రైజ్ వచ్చింది, ట్రంప్ గారు ఎలక్షన్స్లో గెలిచారు. యుఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరు అని ఎగ్జామ్ అడగడు కదండి. ఇటీవల యుఎస్లో విజయం సాధించింది ఎవరైనా అడగకపోవచ్చు, ఎందుకంటే సిల్లీ క్వశ్చన్ అది, అడిగినా పర్లేదు. కానీ క్వశ్చన్ అలా అడిగే అవసరం ఉండకపోవచ్చు. యుఎస్లో ఎలక్షన్ జరిగిందంటే మనకి చాలా డీటెయిల్గా చదవాలి. యుఎస్ ఎలక్షన్స్లో మనకి ఎలక్షన్ డే అంటారు, ఇనాగ్రేషన్ డే అంటారు. యుఎస్కి ఒక పార్లమెంట్ లాగా ఉంటుంది. మనం పార్లమెంట్ అనే పదం వాడం కానీ అక్కడ మనకి ఇండియాలో పార్లమెంట్ ఉన్నట్టు అక్కడ ఒక సంస్థ ఉంటుంది. ఇక లోక్సభ రాజ్యసభ ఉన్నట్టుగా అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఆ పదాల మీనింగ్ తెలుసుకోవాలి. అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా మన భాషలో చెప్పాలంటే ఆగమాగం చదవకూడదు. మీరు చదువుతారు, ఇలా ఓపెన్ చేసి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఏమవుతుంది, క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్ వస్తుంది. రేపొద్దు మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అన్నీ మీరు చదివినట్టుగానే ఉంటుంది. మీకు ప్రశ్న తెలుస్తుంది, ఆప్షన్ తెలుస్తాయి, కానీ సరైన ఆప్షన్ తెలియదు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినప్పుడు సోర్స్ పక్కగా ఉండాలి. రెండోది చదివే విధానం చాలా అద్భుతంగా ఉండాలి, క్షుణ్ణంగా చదవాలి. మీరు ఏ అంశం తీసుకున్నా క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే హిస్టరీలో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే గుప్త వంశ స్థాపకుడు ఎవరు అంటే అది ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్ ఉంటుంది, దానికి వేరే ఏముంటుంది ఇంకా. కానీ కరెంట్ అఫైర్స్లో అలా ఉంటుంది కదా. యుఎస్ ఎలక్షన్ జరిగితే యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైనా అడగచ్చు, ఆయన పార్టీ గురించి అడగచ్చు, జరిగిన రోజు అడగచ్చు, ఎలక్షన్ డే అని అడగచ్చు, వాళ్ళ పార్టీ సింబల్ అడగచ్చు, ఇంకేదైనా అడగచ్చు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి వచ్చింది అనుకోండి, దాని హెడ్ క్వార్టర్ అడగచ్చు, దాని చైర్మన్ అడగచ్చు, ఎందుకు అవార్డు ఇచ్చారో అడగచ్చు, ఎవరికి ఇచ్చారో కూడా అడగచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రతి అంశాన్ని మీరు కూలంకషంగా చదవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ చదివే విధానం చాలా ఇంపార్టెంట్. మనం డైలీ ఎన్ని కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన దానికంటే ఫాలో అయిన కరెంట్ అఫైర్స్లో మనకి ఎంత క్లారిటీ ఉందో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు తెలియకోలేం కాదు కదండి, వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించే క్వశ్చన్ ప్రిపేర్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ నుంచి 15 క్వశ్చన్స్ వచ్చాయంటే ఎంత డిఫికల్ట్గా ఫ్రేమ్ చేయాలి, ఎంత ఈజీగా ఫ్రేమ్ చేయాలి, ఈ క్వశ్చన్లు అడిగితే స్టూడెంట్ ఆన్సర్ చెప్పగలుగుతాడా లేదా, ఇన్ని రకాలుగా ఆలోచించి క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాడు. మరి మనం కూడా ఎలా ఉండాలి, ఆ క్వశ్చన్స్ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. మన తగ్గట్టుగా ప్రిపరేషన్ కాదు, ఎగ్జామినేషన్ తగ్గట్టుగా ప్రిపేర్. నా ఉద్దేశం ఏంటంటే ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండకూడదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మన కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎలా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ జరిగిందిగా అని చెప్పేసి ప్రతి ఒక్క దాని గురించి గంటల చర్చ అవసరం లేదు, దానికి ఎంత అవసరమో అంతే చర్చించాలి. క్వశ్చన్స్ ఏమడుతారో అవి మాత్రమే చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు ఖచ్చితంగా టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కరెంట్ అఫైర్స్ అనగానే గంటలు వెచ్చిస్తూ ఉంటారు. నువ్వు 4 గంటలు చదవడం వల్ల ఉపయోగం ఉందా లేదా, అది మనం స్పెండ్ చేసే ప్రతి నిమిషం వాల్యుబుల్గా ఉండాలి, అది కరెంట్ అఫైర్స్ అని ఏదైనా సరే. సో నేను చెప్పే కరెంట్ అఫైర్స్ మీకు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా వాల్యుబుల్గా ఉంటుంది, దాంతోపాటు ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్కి మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక సోర్స్ అనేది పక్కగా ఉండాలి. రెండోది ప్రతి అంశాన్ని కొంచెం డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ అని ఏమవుతుందంటే ఏ ఎగ్జామ్కైనా పనికొస్తుంది. ఇంకోటి అండి, కరెంట్ అఫైర్స్లో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే చాలామంది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ కానీ ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అని ఫాలో అవుతారు. కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారు, పక్కకు తోసేస్తారు. ఎందుకు పక్కకు తోసేస్తారో తెలుసా, ఇంకా నోటిఫికేషన్ రాలే కదా, ఇంక ఎగ్జామ్ లేదు కదా, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం. ఇది అతిపెద్ద తప్పండి.
చాలామంది విద్యార్థులు చేసే అతిపెద్ద తప్పు అండి. ఎందుకంటే హిస్టరీ జాగ్రఫీ రేపు పొద్దున్న చదవచ్చు, ఈరోజు చదవచ్చు, నష్టమే ఉండదు. కానీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు చదవాల్సిందే. మనం అన్నం తిన్నట్టుగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంది ఇప్పుడు రాలేదుగా అనుకున్నాను. ఇదేంటి నవంబర్ అనుకుందాం. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ సడన్గా పేపర్లో ఒక రోజు న్యూస్ వచ్చింది. ఏమని? ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ ఎన్ని మంత్స్లో ఉంది? 2 monthsలో ఎగ్జామ్ ఉంది. కరెంట్ అఫైర్స్ ఎంత చదవాలి? 12 months చదవాలి. ఈ 12 months కరెంట్ అఫైర్స్ 1 year చదవాలి. నీకున్న టైం ఎంత? 2 months. ఎగ్జామ్ రాగానే మనలో ఒక హడావిడి అయిపోతుంది, భయం అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అర్థమెటిక్ చదవాలి, రీజనింగ్ చదవాలి, హిస్టరీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, పాలిటీ చదవాలి. ఇవన్నీ చదువుతూ ఈ 12 months కరెంట్ అఫైర్స్ నువ్వు ఎప్పుడు కవర్ చేస్తావు? కవర్ చేస్తే ఎలా కవర్ చేస్తావు తెలుసా? ఇలా వెళ్ళిపోతూ ఉంటావు. అది తప్పు. కాబట్టి మీరు ఏం చేయాలి? నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చదవాల్సిందే. ఎందుకు అంటే ఒకరోజు మనకి చాలా అంశాలు ఉంటాయి. అది క్రీడలు కావచ్చు, లేకపోతే జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి ఒకరోజు 15 అంశాలు ఉండొచ్చు, 30 అంశాలు ఉండొచ్చు, 50 అంశాలు ఉండొచ్చు. నువ్వు 12 నెలల కరెంట్ అఫైర్స్ని 3 రోజులు ఎలా పాసిబుల్ అవుతుందండి? ఖచ్చితంగా పాసిబుల్ కాదు. చదివినా గుర్తుండే ఛాన్స్ అసలు లేదు. ఎందుకు మనం ఆ రిస్క్ తీసుకోవాలండి? మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఈ రిస్క్ మనకు అవసరం లేదండి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి, కానీ మనం మోసం చేస్తే మనం ముంచే రిస్క్ మాత్రం తీసుకోకూడదు. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ ఉందా లేదా పక్కన పెట్టేసి ఫస్ట్ డైలీ మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కాసేపు గంటలు అవసరం లేదు, కాసేపు టైం స్పెండ్ చేసి ఈరోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, రేపేం జరిగింది, దానిలో మన ఎగ్జామ్ పనికొచ్చేది ఏంటి, ఇలా చదువుకుంటూ వెళ్ళారనుకోండి. అప్పుడు ఇదే సేమ్ సిచ్యుయేషన్. ఇప్పుడు నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ వెళ్తున్నాను, సడన్గా నోటిఫికేషన్ వచ్చింది, నో ప్రాబ్లం, నాకు అస్సలు టెన్షన్ లేదు. ఎందుకంటే గత 6 నెలలుగా నేను ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉన్నాను, హాయిగా రివిజన్ చేసుకుంటాను, మిగతా సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటాను. అదే కరెంట్ అఫైర్స్ ఫాలో అయిపోతే ఏమవుతుంది? కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదవాలి, ఈ సబ్జెక్ట్స్ చదవాలి, ఆ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కానీ జీవితంలో ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ పోటీ పరీక్షల్లో లక్షల మంది పోటీ పడుతున్నారు, వాళ్ళతో మనం కూడా పోటీలో పడాలి. పోటీ పరీక్ష రాయడం కాదు, పోటీలో ఉన్నమా లేనిది ముఖ్యం. రోజంతా ప్రిపేర్ అవ్వడం ముఖ్యం కాదు, ఎలా ప్రిపేర్ అవుతున్నా ముఖ్యం. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను చెప్పే అవసరం ఏంటంటే సోర్స్ పక్కగా ఉండాలి, టైమింగ్ పక్కగా ఉండాలి, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉండాలి, చదివే విధానం కూడా చాలా బాగుండాలి. అప్పుడే మనకి మార్క్స్ రావడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ని ఏం చేస్తారంటే అప్పటికప్పుడు చదివాలనుకుంటారు, ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే ఎప్పుడు క్వశ్చన్ ఎక్కువ నుంచి చదువుతో తెలియదు. మీకు తెలుసు కదా, కరెంట్ అఫైర్స్ అనేది సముద్రం, ఒక పెద్ద సముద్రం, దానిలో బోల్డ్ అనే అంశాలు ఉంటాయి. స్పోర్ట్స్ గురించే కొన్ని 100 అంశాలు ఉంటాయి. మరి అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాం? సో దయచేసి మీరు స్టూడెంట్స్ ఖచ్చితంగా నేను చెప్పిన విషయాన్ని గమనించుకొని ఏ రోజు ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదవండి. సో కరెంట్ అఫైర్స్ మీ కూలంగా చర్చించడానికి మీ సార్ ఉన్నారు, మన అకాడమీ ఉంది, దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో, అసలు కరెంట్ అఫైర్స్లో ఏమేమి అంశాలు ఉంటాయి, పరీక్షల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, అదొకసారి చూద్దాం. ఓకేనా? రైట్. సో మనకి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆడడం అనేది సేమ్ ఉంటుందండి. ఓకే, ముఖ్యంగా మనకి 3 అంశాలు ఉంటాయి. జాతీయం ఉంటుంది, అంతర్జాతీయం ఉంటుంది, స్థానికంగా ఉంటుంది. స్థానికంగా అంటే ఏంటి? రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. ముందు రాష్ట్రాలకు వెళ్దాం. స్టేట్కు, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. సో రాష్ట్రాలకు అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్రాలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తే ఎలాగో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ చదువుకోవాలి. ఎలాగో మన కేసీఆర్ కానీ మన జగన్ గారు కానీ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి, పరిశ్రమలు ఏంటి, స్టేట్కి సంబంధించిన ప్రతి అంశం చదవాలి. మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి. ఒక స్టేట్ ఎగ్జామ్స్ రాలేదనుకోండి, సెంట్రల్ సంబంధించిన ఫోకస్ చేయాలి. సెంట్రల్ సంబంధించిన ఫోకస్ చేసినా కూడా స్టేట్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కేరళ రాష్ట్రం ఉందనుకోండి. కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది అనుకుందాం. రేపు ఎగ్జామ్ అడుగుతాడు, క్రింది వాటిలో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది అంటాడు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది, మొట్టమొదటిసారిగా వాళ్ళు బడ్జెట్ని ఆన్లైన్లో ప్రవేశపెట్టారు అనుకుందాం. అడుగుతాడు, క్రింది వాటిలో ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది అని. అంటే ఏదైనా రాష్ట్రం మొట్టమొదటిసారిగా కొత్తగా ఏదైనా ప్రవేశపెడితే అది ఎగ్జామ్లో రావడానికి 1000% అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎలాగో తెలంగాణ, ఆంధ్ర కదా, ఆ మధ్యప్రదేశ్ నుంచి నాకెందుకు అని ఎప్పుడు అనుకోకూడదండి. ఏ రాష్ట్రం ఎప్పుడు కానీ కొత్త పరిశ్రమ కానీ కొత్త సంస్థ కానీ కొత్త ప్రోగ్రామ్ కానీ తీసుకొస్తే భారతదేశంలో అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. స్టేట్ లెవెల్ మనం పర్సనల్గా మళ్ళీ చూద్దాము. ఇక్కడ స్థానికంగా పక్కన పెడితే మనకి జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఉన్నాయండి.
జాతీయంగా అంటే మనకి నేషనల్ లెవెల్ ఏముంటాయి. నేషనల్ లెవెల్ ఏదైనా అండి, భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అది జాతీయ విషయం అవుతుంది, ఏదైనా కావచ్చండి. కరెంట్ అఫైర్స్ అంటేనే ఇందాక చెప్పాను సముద్రం అని. ముఖ్యంగా మనం దీన్ని ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినవి, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏముంటాయి మనం ఏం చూసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించి ఫస్ట్ మనకి కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారండి, కీలకమైన వ్యక్తులు ఉన్నారు, పర్సన్స్ ఉన్నారు. ఈ కీలకమైన వ్యక్తులు ఎవరు అని అనుకుంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, దాంతోపాటు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, దాంతోపాటు మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, దాంతోపాటు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్, ఫినాన్స్ మినిస్టర్, వీళ్ళు మనకి చాలా ముఖ్యమైన వ్యక్తులు. దీంతోపాటు వ్యక్తి కాదు కానీ ఇంకొకటి కూడా ఉందండి, ఏంది, క్యాబినెట్ అండి. ఇవి గవర్నమెంట్ సంబంధించినవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను నేను, ఏంటి, మినిస్ట్రీ. సో గవర్నమెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమడుగుతారు అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి, వీళ్ళు ప్రతిరోజు ఏం చేసినా మనకు అవసరమే అండి. ఇక నుంచి మీరు రేపటి నుంచి ఏం చేస్తారు, వీళ్ళందరినీ మీరు డైలీ ఫాలో అవ్వాలి. అంటే మోడీ ఇడ్లీ తిన్నాడా వడ తిన్నాడా అవి కాదు మనకి. ఆయన ప్రధానమంత్రి కాబట్టి రోజు ఎక్కడికక్కడికి వెళ్తూ ఉంటాడు, ఒక కార్యక్రమానికి వెళ్తాడు, ఒక స్కీమ్ లాంచ్ చేస్తాడు, ఒక బ్రిడ్జ్కి రిబ్బన్ కటింగ్ చేస్తాడు, ఒక టన్నెల్ ఓపెన్ చేస్తాడు, ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తాడు. ప్రధానమంత్రి కాబట్టి నేను రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలి, రోజు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు చూసుకోండి. పర్సనల్గా, వ్యక్తిగతంగా మనకి పార్టీలకు, రాజకీయాలకు అవసరం లేదు. వాళ్ళు హోదాలో ఏం చేస్తున్నారో మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. మోడీ గారు రీసెంట్గా అటల్ టనల్ని ఓపెన్ చేశారు. ఖచ్చితంగా అడుగుతాడు, రేపు రోజున ఏమడుగుతాడు, అటల్ టనల్ లాంటి ఏంటి, అది ఎన్ని కిలోమీటర్లు ఉంది, దేన్ని కలుపుతుంది, ఎంత ఖర్చు అయింది, దానిలో కొత్త విశేషం ఏంటి, ఇవన్నీ అడుగుతాడు. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, మోడీని ఫాలో అయ్యాం కాబట్టి తెలుస్తుంది. రాష్ట్రపతి గారు ఉన్నారు, మన హైదరాబాద్కి వచ్చారు, ఒక పెద్ద కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు, ఆ కాన్ఫరెన్స్ గురించి మనకు తెలుస్తుంది. సో అలాగే ఫినాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు మన ఎకానమీ కోసం ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూనే ఉంటారు. జీడిపి గురించి కావచ్చు, జిఎన్పి కావచ్చు, లేకపోతే రీసెంట్గా మనకి కరోనా టైంలో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ వచ్చింది, దాని గురించి ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ గురించి అడుగుతారు, ఏంటి ఆ ప్యాకేజ్, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎన్ని కోట్లు శాంక్షన్ చేశారు, ఏ స్కీమ్కి ఎన్ని కోట్లు కేటాయించారు, ఆ స్కీమ్ పర్పస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ అడుగుతారు. కాబట్టి ఇవన్నీ మనకు తెలియాలంటే ఏం చేయాలి, మరి న్యూస్ పేపర్లో కానీ, మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఎకానమీ ప్రతిసారి నేను స్పెషల్గా కవర్ చేస్తాను, ఎకానమీ హెడ్డింగ్ పెట్టి నేను కవర్ చేస్తాను. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఆర్బీఐ గవర్నర్, ఫినాన్స్ మినిస్టర్, వీళ్ళు రోజు ఏం చేసినా మనకు తెలియాల్సి ఉంటుంది, వాళ్ళ మీరు ఫాలో అవ్వండి. దాంతోపాటు మన క్యాబినెట్ అండి, క్యాబినెట్ ఎందుకంటే మనకి ప్రధానమంత్రి ఒక్కడే నిర్ణయాలు తీసుకోడండి, ప్రధానమంత్రితో పాటు కొన్ని ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఉంటారు, మన దాన్ని క్యాబినెట్ అంటాం. ఎప్పుడో ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని కొన్ని డిసిషన్ తీసుకుంటారు. ఏం డిసిషన్ తీసుకుంటారు, స్కీమ్స్ అప్రూవల్ కానీ, ప్రాజెక్ట్ అప్రూవల్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే విదేశీ పెట్టుబడులు కానీ, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. క్యాబినెట్ తీసుకునే ప్రతి నిర్ణయం మనకి ఎగ్జామ్కి చాలా అవసరం, ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ తీసుకుంటుంది. ఇదే క్యాబినెట్ ఏం చేస్తుందో, మనకి బిల్లు ఉంటాయి కదండి, ఆ బిల్లు కూడా అప్రూవ్ చేస్తారు. తర్వాత ఎక్కడ పంపిస్తారు, పార్లమెంట్కి పంపిస్తారు. అంటే ఏంటి, పార్లమెంట్ చేసే చట్టాలు కూడా మనకి చాలా చాలా అవసరం అండి. పార్లమెంట్ చేసే చట్టాలు, ఆ చట్టాలు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి, అంతకుముందు చేసిన చట్టాలని సవరణ చేయడం, ఎప్పుడు చేసిన చట్టాన్ని సవరణ చేయడం. ఇప్పుడు మనకి పనికి ఆహార పథకం ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటారు. ఆ చట్టం కింద ఒకప్పుడు ఏంటి, సంవత్సరానికి 100 రోజులు ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తారు, రోజు 130 రూపాయలు ఇస్తారు అనుకుందాం. ఇప్పుడు దాన్ని రీసెంట్గా 150కి పెంచారు, రీసెంట్ 150 రోజులు పెంచారు. అంటే ఏంటి, ఆ పథకం ఎప్పుడో వచ్చింది, చట్టం ఎప్పుడో వచ్చింది, కానీ దాన్ని ఈ మధ్యన ఏం చేశారు, దాన్ని కొన్ని సవరణలు తీసుకొచ్చారు. అది రెండోది ఏంటంటే కొత్తగా ఏదైనా చట్టం కూడా తీసుకురావచ్చు అండి, ఏదైనా కొత్త చట్టం తీసుకు. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది 2-3-4 ఇయర్స్ బ్యాక్. ఆ జిఎస్టీ అంటే ఏంటి, ఆ చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, ఆ చట్టం దేనికోసం చేశారు. సో ఇలా క్యాబినెట్ని ఫాలో అయితే మనకు డైలీ తెలుస్తుంది. దాంతోపాటు మినిస్ట్రీస్ అండి, మినిస్ట్రీస్ అంటే అన్ని మినిస్ట్రీస్ అని కాదండి, ఏదో ఒక మినిస్ట్రీ ఏదో ఒక రోజు ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తారు. ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ 2 డేస్లో ఏంటంటే రైల్వే మినిస్టర్ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, ఆడవాళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి. ఒకసారి రైల్లో కనుక ఆడవాళ్ళు ఎక్కితే దిగేంత వరకు వాళ్ళకి రక్షణ ఉంటుంది, దానికి ఒక స్కీమ్ పెట్టాడు, అది అడుగుతాడు. అంటే ఏదైనా ఒక మినిస్ట్రీ ఏదో ఒక టైంలో కొత్త స్కీమ్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరివర్తన స్కీమ్ ఉంది అనుకుందాం. ఇందాకే చెప్పాను నేను, కరెంట్ అఫైర్స్ చదవడం ఇంపార్టెంట్ కాదు, ఎలా చదువుతాం మనకి చాలా ఇంపార్టెంట్. పరివర్తన స్కీమ్ ఉంది అనుకుందాం. ఈ పరివర్తన స్కీమ్ దేని గురించి వచ్చిందంటే మహిళల యొక్క రక్షణ కోసం వచ్చింది, ఉమెన్ సెక్యూరిటీ కోసం వచ్చింది. ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ తీసుకొచ్చింది. రేపు ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే ఇటీవల
రైల్వే శాఖ మంత్రి ఒక కొత్త ప్రోగ్రాం లాంచ్ చేశారు మహిళల రక్షణ కోసం అన్నాడు అనుకోండి. ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి దానిలో ఒక ఆప్షన్ ఇస్తాడు, పరివర్తన్, ఆన్సర్ వచ్చేసింది. ఇంకో రకంగా అడగచ్చండి, ఇటీవల మనకి భారతదేశంలో పరివర్తన అని చెప్పేసి మహిళల రక్షణ కోసం ఒక పథకం తీసుకొచ్చారు. ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటారు. మీరేం చేస్తారు, పరివర్తన గుర్తుపెట్టుకుంటారు, మహిళల రక్షణ గుర్తుపెట్టుకుంటారు. ఏ మినిస్ట్రీ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తే మీరు మర్చిపోతారు, అది పట్టించుకోరు. కానీ ఎగ్జామ్లో అదే అడుగుతాడు. మనకేం తెలుసు, ఇప్పుడు క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలియకపోయి ఏం లాభం మరి? ఎంత చదివే ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టామా లేదని మనకి చాలా ఇంపార్టెంట్. సో నేనేమంటానంటే ఇలా డీటెయిల్గా చదువుతాను ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ ప్రోగ్రామ్ లాంచ్ చేసినా సరే, ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేసినా సరే ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన మినిస్ట్రీ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ వ్యక్తులు మీరు ఈ రోజు నుంచి ఫాలో అవుతారు. క్యాబినెట్ డిసిషన్స్ ఫాలో అవ్వండి, మినిస్ట్రీ తీసుకునే డిసిషన్స్ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది గవర్నమెంట్లో. దీంతో పాటు మనకి గవర్నమెంట్లో ఇంకో రెండో అంశం ఏంటంటే స్కీమ్స్ అండి. బోల్డ్ అనే స్కీమ్స్ ఉంటాయి. ఇవి ప్రతి ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతారు. ఈ స్కీమ్స్లో మనకి మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఒకటేంటి, మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి, మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఉంటాయి. మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా రాస్తాం కాబట్టి మనం 2 కవర్ చేస్తాం, ఎట్లా దానికి ఏం టెన్షన్ లేదు. సో 2 ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక స్కీమ్ కనుక లాంచ్ చేసినప్పుడు మనం ఎలా చదవాలి, ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉన్నప్పుడు డీటెయిల్గా చదవాలి. ఒకటి పాత స్కీమే ఉండొచ్చు, కొత్త స్కీమే ఉండొచ్చు. పాత స్కీమ్ అయినా కూడా చదవాలి. ఎందుకు చదవాలి, ఆ పాత స్కీమ్లో ఇటీవల ఏమైనా మార్పులు తీసుకొస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంతకుముందుకు మనకు ఒక స్కీమ్ ఉంది, ఏంది, ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారండి, ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అంతకుముందుకు ఏం చేస్తారు, మహిళలకి, కేవలం మహిళలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ సిలిండర్ ఇచ్చాడు. ఇప్పుడు అదే స్కీమ్ని మార్చేసి బీసీ వాళ్ళకి, వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ అడగచ్చు కదా. కాబట్టి స్కీమ్ 2005లో లాంచ్ అయింది, నేను చదువునంటే కుదరదండి. స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేసినా సరే ఇటీవల కనుక ఆ స్కీమ్లో ఏమైనా మార్పులు తీసుకొస్తే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి పాత స్కీమ్స్, ఇంకోటి ఏంటి కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్స్. ఎప్పుడు కానీ ఒక పథకం ప్రారంభమైనప్పుడు మన మైండ్లో ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా, హూ లాంచ్డ్ ఇట్, అంటే ఎవరు స్టార్ట్ చేశారు, ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది ఒకటి. రెండోది, ఎవరి కోసం స్టార్ట్ చేశారు, అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ కోసమా, ఉమెన్స్ కోసమా, చిల్డ్రన్స్ కోసమా, ఆర్మీ వాళ్ళ కోసమా, ఎవరి కోసం స్టార్ట్, అంటే బెనిఫిషియర్స్ ఎవరు, దానివల్ల లబ్ధిదారులు ఎవరు అనేది. మూడోది దానికి ఏమన్నా టార్గెట్, లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ యోజన ఉందనుకోండి, దాని లక్ష్యం ఏంది, రాబోయే 2 సంవత్సరాల్లో రైతులను ఏం చేయాలి, రిచ్ పీపుల్గా చేయాలి అనుకుందాం. ఉదాహరణ చెప్తున్నా అనుకుందాం. రేపు ఎగ్జామ్ అడుగుతారు, పిఎం కిసాన్ యోజన కింద రైతులు ఎన్నో సంవత్సరాల్లోగా ధనవంతులుగా మార్చాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని అడుగుతాడు. ప్రతి స్కీమ్కి కొన్నిసార్లు టార్గెట్ ఇయర్స్ ఉంటాయి. ఆ టార్గెట్ ఇయర్స్ కానీ ఆ నంబర్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే స్కీము ఎవరు ప్రారంభించారు, ఎవరి కోసం ప్రారంభించారు, ఆ స్కీమ్ కూడా లక్ష్యాలు ఏంటి, దాంతోపాటు ఆ స్కీమ్ కోసం గవర్నమెంటు ఎంత ఖర్చు పెట్టదలుచుకుంది. ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావోకి ఈ బడ్జెట్లో 5,000 కేటాయించారు అనుకోండి. రేపు అడుగుతారు, ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావోకి ఎన్ని కోట్లు కేటాయించింది అంటారు. సో స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు, ఇవన్నీ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్కు వచ్చే పథకం ప్రారంభించారు అనుకోండి. ఇలా కూడా అడగచ్చు, ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క స్కీమ్ని ఎక్కడ ప్రారంభించారు అంటాడు, న్యూఢిల్లీ, హైదరాబాద్ అని చెప్పేసి. ఇది కూడా ఇంత డీటెయిల్గా చదివితేనే మనకు మార్క్స్ వస్తాయి. పైన స్కీమ్ ఏంటి చదివితే మనకి మార్క్స్ రావు. చదివేది చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది గవర్నమెంట్ స్కీమ్స్ అండి. మన గవర్నమెంట్ పరంగా ఏం చదవాలని చెప్పాను నేను, కొంతమంది పర్సన్స్ని ఫాలో అవ్వాలి, రెండేంటి పథకాలు ఫాలో అవ్వాలి. మూడోది వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తుందండి, కమిటీలు అపాయింట్ చేస్తూ ఉంటుంది. ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి, ఆ సమస్యకి మనకి ఖచ్చితంగా పరిష్కారం కావాలి కాబట్టి ఏదో కమిటీ అపాయింట్ చేస్తూనే ఉంటుంది. రంగరాజన్ కమిటీ అనో, కుమార్ కమిటీ అనో, కేఎల్సిన కమిటీ అనో కమిటీ అపాయింట్ చేస్తూ ఉంటారు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, రెండు విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కమిటీ పేరేంటి, ఏ అంశం మీద కమిటీ నియమించారు, అంతే. ఒకవేళ కమిటీ కనుక ఇటీవలకి ఏమన్నా సిఫార్సులు చేసింది అనుకోండి, ఆ ముఖ్యమైన సిఫార్సులు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి గవర్నమెంట్ సంబంధించిన డిసిషన్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్లో మనకి తీసుకుంటే ముఖ్యంగా మనం ఏం చదవాలని చెప్పాను, గవర్నమెంట్ సంబంధించింది. ఓకే, రైట్. సో ఇవి కాకుండా మనకి అది జాతీయంగా తీసుకుంటే, అంతర్జాతీయంగా తీసుకుంటే మనం ముఖ్యంగా తీసుకుంటే అయితే ఎనీ న్యూస్ అబౌట్ కంట్రీ అండి.
ఏదైనా ఒక దేశం, ఇప్పుడు మనకి ప్రపంచం 200 దేశాలు పైగా ఉన్నాయండి. మనం ప్రతిరోజు అన్ని దేశాలు చూసి అవసరం లేదు కదా, అస్సలు అవసరం లేదు. ఆ రోజు ఏదైనా ఒక దేశంలో ఒక సమస్య వస్తే, ఎవరైనా కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికైతే, ఓకే, ఏదైనా సమస్య వస్తే కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికైతే ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి హాంకాంగ్ ఉంది. హాంకాంగ్లో కానీ కొన్ని ప్రాంతాల సమస్యగత ప్రాంతాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా దేశ అధినేతకు అగనిస్ట్గానో చైనాకు అగనిస్ట్గానో పోరాడుతున్నారు అనుకోండి. ఒక సమస్య ఉంది అనుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల ఏ దేశంలో ఇలాంటి ఉద్యమం తీసుకొచ్చినా అడుగుతాడు. సో ప్రపంచంలో ఏదైనా దేశంలో కొత్తగా సమస్యలు వచ్చినప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఆ దేశానికి కొత్తగా అధ్యక్షుడు కానీ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎలక్ట్ అయితే కూడా గుర్తుపెట్టుకోవాలి. మూడోది అగ్రిమెంట్స్ అండి. మనకి ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఏముంటాయండి, 2-3 దేశాలు కలిసి ఒక ఒప్పందాలు కూర్చుకుంటారు. అది ఇండియాతో కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, అది యుఎస్ఏ రష్యా కావచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇప్పుడు మన యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఉన్నారు, నార్త్ కొరియాకి వెళ్ళారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో యుఎస్ఏకి నార్త్ కొరియాకి ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాల నుంచి శత్రుత్వం ఉందనుకోండి, అది ఈ రోజుతో ఎండ్ అయిపోయింది అనుకోండి, అది ఎగ్జామ్ అడుగుతాడు. ఇటీవల ఏ 2 దేశాలు 100 సంవత్సరాల శత్రుత్వాన్ని ముగించారు అని అడుగుతాడు. అంటే భారతదేశమే కాకుండా వేరే ఏ దేశాలైనా సరే ఒక అంతర్జాతీయ పరంగా గొప్ప ఒప్పందాలు కుదుర్చుకుంటే అవి కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ విధంగా అంతర్జాతీయ అంశాలు తీసుకుంటే అవి సమస్యలు కావచ్చు, సమస్యలు కావచ్చు, కొత్త పదాలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు. ఓకే, ఏదైనా ఒక దేశం కనుక వార్తల్లో ఉండొచ్చండి. ఇవి కాకుండా మనకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏంటంటే స్పోర్ట్స్, క్రీడలు మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదలు ముఖ్యంగా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి క్రికెట్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా అని చెప్పి రోజు క్రికెట్ ఫాలో అయితే మనకు మార్క్స్ రావు, టైం వేస్ట్ అవుతుంది. మనకి స్పోర్ట్స్ అనగానే మనం ఫాస్ట్ ఏదో చదివేస్తాం, అలా ఎప్పుడు చదవకూడదండి. మనకు మంచి క్లారిటీ ఉండాలి. ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే ఫస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఏంటండి, ఎప్పుడైనా కూడా మనకి ఏమడుగుతారండి, వెన్యూస్, మనకి ఏమడుగుతారండి, వేదికలు అడుగుతారండి. అంటే వేదికలు ఇప్పుడు స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే మనకి కొన్ని 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి, కొన్ని ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, కొన్ని 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. ఇది ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి. స్పోర్ట్స్ అనగానే స్పోర్ట్స్ పేజ్ చూపించి ఇష్టం రావడం కాదు. ఓకే, కొన్ని 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి, కొన్ని యాన్యువల్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, కొన్ని 2 ఇయర్స్కి ఒకసారి కూడా జరగచ్చండి. ఇప్పుడు 4 ఇయర్స్ ఒకసారి జరిగే అంశాలు ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒలింపిక్స్ తీసుకుందాం. ఒలింపిక్స్ కానీ, దాంతోపాటు మనకి ఏషియన్ గేమ్స్ కానీ, లేకపోతే మనకి కామన్వెల్త్ గేమ్స్ కానీ, క్రికెట్లో వరల్డ్ కప్ ఉంటుంది, ఫుట్బాల్లో వరల్డ్ కప్ ఉంటుంది, హాకీలో వరల్డ్ కప్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మామూలుగా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇది ఫస్ట్ క్లారిటీ. అంటే ఈ 4 సంవత్సరాలు జరిగితే వేదికలు ముందే కన్ఫర్మ్ చేస్తారు కదా, మనకి అడుగుతాడు. ఏమడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2020 ఒలింపిక్ జరగాల్సింది టోక్యోలో, 2021కి పోస్ట్పోన్ అయింది. ఓకే, వాడు ఏమడుగుతాడు, 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది అంటాడు, 2028 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది అంటాడు. ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. మనకి స్పోర్ట్స్లో ఈ 4 సంవత్సరాల వేదికలు అన్నీ ముందే నిర్ణయించబడతాయి కాబట్టి ఈ క్లారిటీ ఉందనుకోండి, కరెంట్ అఫైర్స్ పక్కన పెట్టండి, ఇవాళ వాళ్ళు ఫిక్స్ అయిపోతాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా వాడు గెలిచాడు వీడు గెలిచాడు కాదు, వేదికల మీద కూడా ప్రశ్నలు ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు. సో ఒలింపిక్స్లో మనకి ఏముంటుంది, వింటర్ ఒలింపిక్స్ ఉంటుంది, సమ్మర్ ఒలింపిక్స్ ఉంటుంది, యూత్ ఒలింపిక్స్ ఉంటుంది, పారా ఒలింపిక్స్ ఉంటుంది. ఏషియన్ గేమ్స్లో ఎవ్రీ 4 ఇయర్స్ ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్ కూడా మనకి 4 ఇయర్స్కి ఒకసారి ఉంటుంది. క్రికెట్ వరల్డ్ కప్ 4 ఇయర్స్, ఫుట్బాల్ వరల్డ్ కప్ 4 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి లాస్ట్ టైం మన గ్రూప్ 2లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగింది, మనకి 2018లో ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగింది అనుకుందాం, నెక్స్ట్ 2020లోనే కదా, ఆ 2020 ఎక్కడ అడుగుతాడు. ఈ విధంగా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు స్పోర్ట్స్లో ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలండి, వేదికల్ని గుర్తుపెట్టుకోవాలండి, ఏ క్రీడలు ఎక్కడ జరుగుతాయి. ఇప్పుడు మనకి 2019 ఓడే వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగింది. నెక్స్ట్ ఏం అడుగుతాడు, 2023 ఎక్కడ అంటాడు. ఎక్కడ, మన భారతదేశంలో. అదే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఎక్కడ అంటారు. ప్రతిసారి మీరు పురుషులతో గుర్తుపెట్టుకోకూడదు, మహిళలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది ఒక ఆధిపత్యం ఉంది కదా, మనం ఎప్పుడు కూడా మెన్ చూస్తాం, ఉమెన్ చూడం. ఇక్కడ ఉమెన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం మెన్ చదువుకొని వెళ్తాం, తీరా ఉమెన్ అడిగింది అనుకోండి, మార్క్ పోయింది కదా. మార్క్ పోతే ఏం పోతుంది, మార్క్ పోతుంది, జీవితమే పోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి వెన్యూస్ అనేవి గుర్తుండాలి. ఇంకోటి యాన్యువల్గా జరుగుతాయి, సంవత్సరం వారిగా జరుగుతుందని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనుకోండి సరదాగా. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కానీ లేకపోతే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఉంది.
ఉదాహరణ జరగలేదు, ఉదాహరణకు చెప్తున్నాను. 2020 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ జరిగింది? లండన్లో జరిగింది. ఓకే, మేరీ కోమ్ గారికి గోల్డ్ మెడల్ వచ్చింది. మనం ఉత్సాహంగా ఏం చేస్తాం? వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మేరీ కోమ్ గెలిచింది, అది గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జామ్లో ఎలా ఆడుతుందో తెలుసా? ఇటీవల మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచింది, ఎక్కడ జరిగింది అంటాడు. ఎక్కడ జరిగింది? లండన్లో జరిగింది. ఇలా మనకి స్పోర్ట్స్లో ఫుట్బాల్ క్రికెటే కాకుండా ఏముంటుందండి? అథ్లెటిక్ గేమ్స్ అంటాం. రన్నింగ్ ఉండొచ్చు, హై జంప్ ఉండొచ్చు, షార్ట్ పుట్ ఉండొచ్చు, చెస్ ఉంటుంది, చెస్ కూడా ఉంటుంది, టేబుల్ టెన్నిస్ ఉంటుంది, స్నూకర్ ఛాంపియన్షిప్ ఉంటుంది, రోయింగ్ ఉంటుంది. ఇలా రకరకాల క్రీడలు ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఐపీఎల్ క్రికెట్ ఒకటే కాదు, అన్ని గేముల్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అన్ని గేముల్ని ఫాలో అవ్వాలి. సో ఏ గేమ్ జరిగినా కానీ మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? అది ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రీడలో అడిగే మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమడుతాడండి? విన్నర్ అంటే ఎవరు గెలిచారు, సమ్టైమ్ రన్నర్ కూడా. ఇటీవల ప్రపంచ ఓడిఐ కప్ని ఇంగ్లాండ్ గెలిచింది, మనకు తెలిసిందే. ఈ ఎగ్జామ్లో ఏమడుతాడంటే 2019 వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ ఎవరి మీద గెలిచింది అంటాడు. కాబట్టి విన్నర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, రన్నర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఏంటంటే ఈ స్పోర్ట్స్లో కొన్ని రికార్డ్స్ బద్దలవచ్చు కదండి, ఏదైనా కావచ్చు. రికార్డ్స్ అంటే క్రికెటే కాదు, రికార్డ్స్ అన్నింటిలో ఉంటాయి. గోల్డ్ మెడల్స్, ఇప్పుడు రేపు ఎగ్జామ్ అడుగుతాను అనుకుందాం, ఏషియన్ గేమ్ జరిగింది అనుకోండి, ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చాయని అడగచ్చు. ఎందుకు అడగదు? ఇప్పుడు రీసెంట్గా సింధు గారు ఉన్నారు, పివి సింధు గారు ఉన్నారు, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గెలిచింది అనుకోండి. ఏమంటాడు? ఇటీవల 2020 సంవత్సరంలో పివి సింధు గోల్డ్ మెడల్ గెలిచింది, ఇది ఎన్నోది అంటాడు. 3వది, 4వది, 5వది. నువ్వు చదివావు కానీ ఆన్సర్ రాకపోయావు, ఏం లాభం? కాబట్టి ఇక్కడ మనకి రికార్డ్స్ అంటే క్రికెట్లో కాకుండా మిగతా గేమ్లో రికార్డ్స్ ఉంటాయి. రీసెంట్గా మన ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది, మరి దానిలో ఒకరు గెలిచారు. ఇప్పుడు రఫెల్ నాదల్ ఉన్నాడు, గ్రాండ్ స్లామ్ గెలిచాడు అనుకోండి, 25వ గ్రాండ్ స్లామ్ అనుకుందాం సరదాగా. రేపు ఎగ్జామ్ అడుగుతాడు, రీసెంట్గా రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు, ఇదానికి ఎన్నో గ్రాండ్ స్లాము అంటాడు. రఫెల్ నాదల్ ఫ్రెంచ్ గెలిచింది మనకు గుర్తుంది, కానీ ఎన్నోదో మనం చదవలేదు. సో ఈ విధంగా మనకి ఒక మార్క్ కూడా పోకుండా చదువుకోవాల్సి ఉంటుంది. సో స్పోర్ట్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలండి? వేదికలు, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, దాని రికార్డ్స్ ఏంటి. ఈ స్పోర్ట్స్లో కూడా మనకి అపాయింట్మెంట్స్ ఉంటాయి. కోచ్ కావచ్చు, ఐసీసీ చైర్మన్ కావచ్చు, బీసీసీ చైర్మన్ కావచ్చు, ఒలింపిక్స్ కమిటీ చైర్మన్ కావచ్చు, కోచెస్ ఉంటారు. కొంతమంది స్పోర్ట్స్ పర్సన్ చనిపోతారండి. స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా మనుషులే కదా, చనిపోతారు. రీసెంట్గా ఎక్స్-సర్జెడ్ ఫుట్బాల్ ప్లేయర్ చనిపోయాడు అనుకోండి, రీసెంట్లీ ఈ వ్యక్తి చనిపోయాడు, అతను ఏ క్రీడా రంగానికి సంబంధించిన వాడు అంటారు, ఏ ఫుట్బాల్, బి క్రికెట్ అడుగుతారు. కానీ స్పోర్ట్స్ అంటే ఇవి మాత్రమే కాకుండా క్రీడా రంగంలో ఎవరైనా చనిపోయినా కానీ, కొత్తగా అపాయింట్ చేసినా కానీ, రిటైర్మెంట్ అయినా కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చదివితేనే స్పోర్ట్స్లో కనుక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ పెట్టడానికి మనకి సులభంగా ఉంటుంది. వాళ్ళ దేశం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది మన క్రీడల్లో అండి. అలాగే మనకి అవార్డ్స్ తీసుకుంటే, అవార్డ్స్ అనే కానీ మనం రోజు జరిగే అవార్డ్స్ తెచ్చుకుంటాం, అది కామన్గా ఉంటుంది. ఫస్ట్ మనం క్లారిటీ తీసుకోవాలి. అవార్డ్స్ అంటే మనకి జాతీయంగా ఏముంది, అలాగే అంతర్జాతీయంగా ఏముంది తీసుకుందాం. ఇప్పుడు జాతీయంగా అనుకోండి, ఫస్ట్ మనకి ఏముంటుందండి? జాతీయంగా తీసుకుంటే భారతరత్న అవార్డు ఉంటుంది కదా, మనకి ఏముంటుందండి? భారతరత్న అవార్డ్స్ ఉంటుంది. అలాగే ఇంకేముంటుంది? పద్మ అవార్డ్స్ ఉంటుంది. గవర్నమెంట్ పరంగా చెప్తున్నాను, భారతరత్న ఉంటుంది, పద్మ అవార్డ్స్ ఉంటుంది. అలా క్రీడా రంగంలో కూడా గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇలా ఇస్తారు కదా. ఈ పద్మ అవార్డ్స్లో కూడా మళ్ళీ మనకి ఏమంటే 3 అవార్డ్స్ ఉంటుంది. పద్మ విభూషణ్ ఉంటుంది, పద్మభూషణ్ ఉంటుంది, పద్మశ్రీ ఉంటుంది. క్రీడా రంగంలో ఏమి ఇస్తారండి? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు ఇస్తారు, అలాగే ధ్యాన్ చంద్ అవార్డు ఇస్తారు, ఇలా రకరకాల అవార్డ్స్ ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి? ఇది పౌర పురస్కారాలు అంటాం. వీటిని ఏమంటాం? పౌర పురస్కారాలు అంటారు. మిగతా వాటిని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న క్రీడా పురస్కారాలు అంటారు. పౌర కాకుండా, క్రీడ కాకుండా ఇంకేముంటుంది? మిలిటరీ కూడా ఉంటుంది. మనకి మిలిటరీలో మళ్ళీ మనకి 6 అవార్డ్స్ ఉంటాయండి బేసిక్గా. మనకి పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర ఉంటుంది. ఇవి మామూలుగా మనకి డిఫెన్స్లో, పోలీసులకు కానీ, మిలిటరీ కానీ ఇచ్చే అవార్డ్స్ ఇవి 6. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మళ్ళీ అంటే ఏంటి? మిలిటరీలో ఇచ్చే అవార్డ్స్. ఇవి కాకుండా మనకి సాహిత్య పరంగా ఇచ్చే అవార్డ్స్ ఉంటాయి, లిటరేచర్ పరంగా అవార్డ్స్ ఉంటాయి. మనకి లిటరేచర్ పరంగా బోల్డ్ అని అవార్డ్స్ ఉన్నాయండి. ఏమున్నాయండి? మనకి సాహిత్య కళా అకాడమీ పురస్కారం ఉంది, అలాగే మనకి జ్ఞాన్పీఠ అవార్డు ఉంది, సరస్వతి సమ్మాన్ అవార్డు ఉంది, మూర్తిదేవి అవార్డు ఉంది, వ్యాస సమ్మాన్ అవార్డు ఉంది. ఇవి లిటరేచర్లో ఇచ్చేవి. అంటే లిటరేచర్లో అంటే మనకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ అవార్డు రోజు ఇస్తారు, ఎక్కడో చోట ఇస్తారు. మనకి ఫస్ట్కి అసలు అవార్డ్స్ ఏముంటాయి, ఏ రంగంలో ఏ అవార్డు ఇస్తారు,
ఇవి మనకి ఫస్ట్ క్లారిటీ ఉంటే నేను చెప్తాను. సో ఇలా మనకి పౌర పురస్కారాలు ఏంటి, మనకి రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఏంటి, క్రీడా పురస్కారాలు ఏంటి, సాహిత్య రంగంలో ఏం పురస్కారాలు ఇస్తారు, ఈ లిస్ట్ ఉండాలి మనకి జాతీయ పరంగా. అంతర్జాతీయ పరంగా తీసుకుంటే మనకి ఎప్పుడు ఎగ్జామ్ అడిగే క్వశ్చన్స్ ఏంటండి, ఆస్కర్ అవార్డ్స్. ఆస్కర్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఇస్తారు, మనకు తెలిసిందే, అది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఇస్తారు. ఓకే, దాంతోపాటు అతి ముఖ్యమైన ఏంటి, నోబెల్ ప్రైజెస్ మొన్న అనౌన్స్ చేస్తారు మనకి. నోబెల్ ప్రైజ్ అనగానే మనకి ఎవరెవరికి వచ్చింది గుర్తుపెట్టుకుంటాం, అది కాదు. ఫస్ట్ మనకు క్లారిటీ, నోబెల్ ప్రైజ్ ఎవరు ఇస్తారు, ఏ దేశంలో ఇస్తుంది, ఏ అకాడమీ ఇస్తుంది, ఏ రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు, ఇది ఫస్ట్ మన క్లారిటీ. మిగతా తర్వాత ఎవరికి వచ్చిందో తర్వాత. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి, ఏ దేశంలో ఇస్తారు, ఏ అకాడమీ ఇస్తారు, ఏ సిటీలో ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి, 2020లో ఎవరెవరికి వచ్చింది, ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఏ అవార్డు ఇచ్చినా కానీ అవార్డు గ్రహీత పేరు కంటే ముందు అవార్డు ఏ దేశంలో ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారో గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, ఈ సంవత్సరం ఎవరికి ఇస్తారో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 2020 ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఎవరికి వచ్చిందో గుర్తుపెట్టుకుంటాం. దానికంటే ముఖ్యంగా ఎందుకు ఇచ్చారో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎగ్జామ్లో ఏమడతాడు, ఎగ్జాంపుల్ నా పేరే చెప్తున్నాను నేను. 2020 రసాయన శాస్త్రంలో రాజు నాయన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఓకే, ఎందుకు ఇచ్చారని అడుగుతాడు. ఏబిసిడి నేను చేసిన రీసెర్చ్ కృషి ఏది ఉంటుంది కదా, ఆ పాయింట్ అక్కడ ఇస్తాడు. కాబట్టి ప్రైజు ఎవరికి ఇచ్చారు, వాళ్ళ దేశం ఏంటి, ఎందుకు ఇచ్చారు, వాళ్ళు చేసిన కృషి ఏంటి, ఈ విధంగా చదువుకోవాలి. ఇంటర్నేషనల్కి వెళ్తే మనం బోల్డెన్ ప్రైజెస్ ఉంటాయి బాబు. ఇప్పుడు ఆస్కర్ అవార్డ్స్ ఉంది, నోబెల్ ప్రైజ్ ఉంది, పులిట్జర్ ప్రైజ్ ఉంది, ఏబుల్ ప్రైజ్ ఉంది, ఫీల్డ్స్ మెడల్ ప్రైజ్ ఉంది. మళ్ళీ ప్రతి దేశంలో కూడా అత్యున్నత పురస్కారాలు ఉంటాయి. మనకి ఎలాగైతే భారతరత్న ఉందో ఫ్రాన్స్కి ఉంటుంది, యూకే ఉంటుంది, జపాన్కి ఉంటుంది. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా ఆ దేశంలో ఏదో సేవలు చేస్తూ ఉంటారు, దానివల్ల ముచ్చటపడి మనలోకి అవార్డు ఇస్తూ ఉంటారు. రేపు అడుగుతాడు, క్రింది వాటిలో ఏ భారతీయుడికి రీసెంట్గా రష్యా తన అత్యున్నత పురస్కారం ఇచ్చింది, ఏబీసీ ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ ఇంటర్నేషనల్లో కూడా మనకి ఆస్కర్ అవార్డ్స్ ఉంటుంది, గ్రామీ అవార్డ్స్ ఉంటుంది, ఇది అలాగే నోబెల్ ప్రైజ్ ఉంటుంది. దీంతోపాటు లిటరేచర్లో మనకి పులిట్జర్ ప్రైజ్ అంటారు, మ్యాన్ బుకర్ ప్రైజ్ అంటారు. యుఎస్ఏలో మనకి ఫీల్డ్స్ మెడల్ ప్రైజ్ ఉంటుంది, ఏబుల్ ప్రైజ్ ఉంటుంది. దాంతోపాటు మన ఫిలిప్పైన్స్లో రామన్ మెగసెస్ అవార్డు అంటారు, ఆ అవార్డు ఉంటుంది. ఇలా ఫుడ్ ప్రైజ్ అని, వాటర్ ప్రైజ్ అని, ఆ ప్రైజ్, ఈ ప్రైజ్, బోర్డ్ అనే ప్రైజ్లు ఉంటాయి. ఫస్ట్ మనకి లిస్ట్ తెలియాలి, ఏ దేశంలో ఏ కేటగిరీలో ఎందుకు ఇస్తారు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి, మ్యాన్ బుకర్ ప్రైజ్ ఉంది అనుకుందాం. మ్యాన్ బుకర్ ప్రైజ్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఏ దేశంలో ఇస్తారు, యూకేలో ఇస్తారు. ఎందుకు ఇస్తారు, ఫిక్షన్ లిటరేచర్ కేటగిరీలో ఇస్తారు అనుకుందాం. ఈ విధంగా చదువుకోవాలి. దాని తర్వాత 2020లో ఇస్తే ఎవరికి ఇచ్చారు, ఆయన దేశం ఏంటి, ఏ పుస్తకం రాశాడు, ఎందుకు రాశాడు, ఈ విధంగా చదవాలి. సో ఈ విధంగా మనకి అవార్డ్స్ అంటే కూడా ఫస్ట్ ఏ రంగంలో ఏ అవార్డ్స్ ఇస్తారో గుర్తుపెట్టుకోవాలి. రెండు, ఈ ఇటీవల ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళ దేశం ఏంటి, వాళ్ళ రాష్ట్రం ఏంటి గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు మనకి డిఫెన్స్ అనుకోండి, డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ తీసుకుని చాలా అంశాలు ఉంటాయండి. ముఖ్యంగా డిఫెన్స్లో ఏ న్యూస్ అయినా సరే మనకి ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్లో న్యూస్ ఏముంటాయి, బోల్డ్ అని ఉంటాయండి. కొత్తగా వెపన్స్ కానీ, కొత్త అగ్రిమెంట్స్ కానీ, ఏదో ఒకటి అగ్రిమెంట్ ఉంటూనే ఉంటుంది. ఓకే, రెండోది ఏంటి, డిఫెన్స్లో మనకి మిస్సైల్స్ అడుగుతారు. మనకి మిస్సైల్స్లో రకరకాల మిస్సైల్స్ ఉంటాయి. సబ్సోనిక్ మిస్సైల్ అంటారు, క్రూయిజ్ మిస్సైల్ అంటారు, రకరకాల మిస్సైల్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఒక మిస్సైల్ కనుక లాంచ్ చేసినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్ని అనుకుందాం, అగ్ని 5ని టెస్ట్ చేశారు అనుకుందాం. ఈ అగ్ని 5 మిస్సైల్ అనేది దాని రేంజ్ ఎంత ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు. రెండోది, అది ఏ టైప్ ఆఫ్ మిస్సైల్. మరి మామూలు మిస్సైల్లో కూడా రకరకాల మిస్సైల్ ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ రేంజ్ అంటారు, మీడియం రేంజ్ అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ అంటారు. ఇలా ప్రతి మిస్సైల్కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ లాంచ్ చేశారు ఏంటి. దాంతోపాటు మనకి మిస్సైల్స్లో కూడా సర్ఫేస్ టు ఎయిర్, అంటే కొన్ని మనకి గాల్లో మిస్సైల్ లాంచ్ చేయొచ్చు, భూమి ఉపరితలం నుంచి మిస్సైల్ లాంచ్ చేయొచ్చు, నీటి నుంచి లాంచ్ చేయొచ్చు. ఇలా ఒక మిస్సైల్ లాంచ్ చేయగానే ఆ మిసైల్ యొక్క మొత్తం డీటెయిల్స్ మనకి తెలియాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని మిసైల్స్ అనేవి ట్యాంకులు నాశనం చేసేవి కావచ్చు, కొన్ని మిసైల్స్ అనేవి ఏలోని వాటిని నాశనం చేయొచ్చు. ఆ మిసైల్స్ యొక్క కేబిలిటీ కూడా తెలిసి ఉండాలి. మూడోది ఏంటంటే మనం అప్పుడప్పుడు కొన్ని న్యూస్ చదువుతూ ఉంటాం, ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ కవరత్తి అని. మామూలుగా మనకి వార్షిప్ ఉంటుంది, సబ్మెరైన్ ఉంటుంది. ఏదో కొత్తగా ఏదైనా డెవలప్ చేసినవచ్చు. ఇప్పుడు ఐఎన్ఎస్ కవరత్తి ఉందనుకుందాం. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ వెళ్ళి ఐఎన్ఎస్ కవరత్తిని లాంచ్ చేశారు అనుకుంటే రేపు అడుగుతాడు, ఇటీవల ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో కొత్తగా ఒక వార్షిప్ని లాంచ్ చేశారు, ఏబిసిడి ఏంటని అడుగుతాడు.
మరి దాని కెపాసిటీ కూడా అడగచ్చు, అదేంటని కూడా అడగచ్చు. ఇలా కొత్తగా సబ్మెరైన్ కానీ, కొత్తగా వార్షిప్ కానీ, కొత్తగా మిసైల్ కానీ, అలాగే కొత్తగా అగ్రిమెంట్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ చెప్తాను నేను. అది ఎలా అడిగాడంటే, రఫేల్ అంటే అందరూ తెలుసు, రఫేల్ ఫ్రాన్స్ అందరూ తెలుసు, ఎవరైనా చిన్న బుడ్డోడు కూడా చెప్తాడు. కానీ క్వశ్చన్ గ్రూప్ 2లో ఎస్ఐ ఎలా అడిగాడంటే, ఇటీవల రఫేల్ని భారతదేశము ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తుందని అడిగి ఏ కంపెనీ తయారు చేస్తుందని అడిగాడు. మన మైండ్లో అందరికి ఏముంటుంది, రఫేల్, ఫ్రాన్స్, రాహుల్ గాంధీ వీళ్ళే మన మైండ్లో ఉంటారు. కానీ ఆ కంపెనీ పేరు మర్చిపోతాం మనం. ఆ కంపెనీ పేరు అడిగారు. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మిసైల్ కానీ, ఈ సబ్మెరైన్ కానీ, ఈ వార్షిప్ కానీ ఏదైనా సరే అది డెవలప్ చేసిన ఇన్స్టిట్యూట్ పేరు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం డీటెయిల్స్ వాడే ఇచ్చి ఇన్స్టిట్యూట్ పేరు అడుగుతారు. మీరు అన్నీ చదివారు కానీ ఇన్స్టిట్యూట్ పేరు చదవాలి. మార్కులు రాకపోయి, జాబ్ రాకపోయి, ఇంత డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. సో చదివే విధానం కూడా ఎప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మనం ఏ దేశం నుంచి కొత్తగా ఏది మనం దిగుమతి చేసుకున్నా కానీ, ఒక హెలికాప్టర్ కావచ్చు, గన్ కావచ్చు, ఇంకోటి ఈ డిఆర్డిఓ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి, రోజు ఏదో కొత్త టెక్నాలజీ తీసుకొస్తూనే ఉంటారండి. ఆ కొత్త టెక్నాలజీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డిఆర్డిఓ మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తీసుకొచ్చే కొత్త టెక్నాలజీ ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అగ్రిమెంట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డిఫెన్స్ కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కొత్తగా ఏదైనా కావచ్చు, ఒక స్పీసీస్ కావచ్చు, ఒక వ్యాక్సిన్ కావచ్చు, ఒక మెడిసిన్ కావచ్చు, కొత్తగా ఏది వచ్చినా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుంది. దీంట్లో మనం ముఖ్యంగా వచ్చేసి నేను ఈ స్పేస్ దీనిలో యాడ్ చేస్తున్నాను. నేను స్పేస్ అండి. స్పేస్లో మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నాసాకి సంబంధించిన ప్రోగ్రామ్స్, రెండోది ఇస్రోకి సంబంధించిన ప్రోగ్రామ్స్. ఇదే స్పేస్లో మనకి ఒకటి ప్రజెంట్ జరిగే ఉంటుంది, ఇంకోటి ఫ్యూచర్ ఉంటుంది. మీకు క్లియర్గా చెప్తాను. స్పేస్లో మన ప్రపంచంలో మనం ఎక్కువ గుర్తుపెట్టుకునేది మన ఇస్రో, అలాగే నాసా, వీళ్ళు లాంచ్ చేసే మిషన్స్ 2 రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు లాంచ్ చేసిన మిషన్ ఉంటుంది, ఫ్యూచర్లో జరగబోయే మిషన్ కూడా ఉంటుంది. ఈరోజు ఇస్రో చైర్మన్ గారు ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? 2022 మొట్టమొదటిసారిగా ఇస్రో ఒక మానవ సహిత అంతరిక్ష ప్రయాణం చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నాడు అనుకోండి, రేపు ఎగ్జామ్ అడుగుతారు, ఏ సంవత్సరంలోగా ఇస్రో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేస్తుందని అడుగుతాడు. ఇది అంటే ఇవన్నీ ఫ్యూచర్ అనమాట. అది చంద్రయాన్ కావచ్చు, చంద్రయాన్ 3 కావచ్చు, గగన్యాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. నాసా కానీ ఇస్రో కానీ భవిష్యత్తులో చేయబోయే ప్రకటించిన వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది ప్రజెంట్ ప్రస్తుతం. ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఈ కార్టో శాట్ అని చెప్పేసి కొన్ని కలాం శాట్ అంటారు. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ అండి. కలాం శాట్ ల్యాండ్ చేశాడు. ఎగ్జామ్లో ఏమడిగాడు సార్? చాలా డిఫికల్ట్గా అడిగాడు. క్రింది వాటిలో కలాం శాట్ గురించి సరైన అంశం చెప్పండి అన్నాడు. ఏ, దీని యొక్క లైఫ్ 10 సంవత్సరాలు. బి, ఇది ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇలా 4 అంశాలు ఇచ్చాడు. దాంట్లో 1 ఓన్లీ 2 ఓన్లీ 3 ఇంత డిఫికల్ట్గా ఇచ్చాను. ఇవాళ రేపు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా క్వశ్చన్స్ అంత ఈజీగా రావట్లే అండి, మంచి డిఫికల్ట్ అడుగుతున్నాడు. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో అయితే ప్రతి మొత్తం 4 అంశాలు ఇచ్చాడు. 4 ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మామూలుగా ఏమడతాడండి, G20 ఎక్కడ జరిగింది అడుగుతాడు. కానీ తెలంగాణ ఎగ్జామ్లో ఏమడతాడు తెలుసా? ఏ G20, బి G7. అంటే ఒకే ప్రశ్నలో 4 ప్రశ్నలు ఇచ్చింది మనకి. ఇప్పుడు అది డిఫికల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి అలా అడగవచ్చు, ఎప్పుడైనా అడగవచ్చు. మన డీటెయిల్స్ చదువుకోవాలి ముందుగానే. సో ప్రజెంట్గా లాంచ్ చేసిన ఆ కలాం శాట్ గురించి అడిగారు. మీరు ఏం చేస్తారంటే, ఏదైనా సరే మామూలుగా GSLV కానీ PSLV ఇవి అంతరిక్ష నౌకలు కదా. సో లాంచ్ చేసినప్పుడు ఈ వెహికల్ పేరేంది, ఆ శాటిలైట్ పేరేంటి, ఆ శాటిలైట్కి జీవితకాలం ఎంత, శాటిలైట్ వెయిట్ ఎంత, ఆ శాటిలైట్ దేనికి ఉపయోగపడుతుంది, దేనికోసం శాటిలైట్ లాంచ్ చేశారు, ఈ డీటెయిల్స్ మొత్తం తెలిసి ఉండాలి, పక్కాగా తెలిసి ఉండాలి. శాటిలైట్ పేరు, దాని జీవితకాలం, దాని యొక్క పర్పస్ ఏంటి, మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇస్రో కానీ అలాగే నాసా కానీ ఇప్పుడు మొన్న కొత్తగా ఇది ప్రశ్న నేను చెప్పాను, మీరు ఆలోచించుకోండి. మొట్టమొదటిసారిగా మన నాసా ఒక ఆస్ట్రాయిడ్ మీదకి ఒక మిషన్ పంపింది. అది వెళ్ళి ఆ కొన్ని అక్కడ పికప్ చేసుకొని అది మళ్ళీ ఇండియాకి వస్తుంది. అది ఆ మిషన్ పేరేంది, ఆస్ట్రాయిడ్ పేరేంది, మీరు ఒకసారి ఆలోచించుకోండి. రీసెంట్ జరిగింది. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాను నేను అనుకుంటున్నాను. అది ఆ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను నేను. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే దాంతోపాటు అంతర్జాతీయ అంశాలండి. నేను బాగా గమనించిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, అంతర్జాతీయ సంస్థల మీద మీరు ఏ ఎగ్జామ్ రాసినా ప్రశ్నలు రావడానికి 100% అవకాశం ఉంది. 100% ఉన్నా నేను, అవకాశం చాలా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ సంస్థలు అంటే ఏందనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లారిటీ ఉండాలి. అసలు అంతర్జాతీయ సంస్థలు ఏముంటాయండి? వరల్డ్ బ్యాంక్ అదొక్కటి కాదు కదండి, బోల్డ్ 70, 80, 100 వరకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఏం చేయాలి? బేసిక్ నాలెడ్జ్ ఏంటి? హెడ్ క్వార్టర్స్.
ప్రతి ఒక్క సంస్థకు ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. సార్ అన్ని గుర్తుపెట్టుకోవాలని మీరు అనొచ్చు. అంత అవసరం లేదండి. ఎందుకంటే చాలా సంస్థలకి హెడ్ క్వార్టర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు లండన్ కానీ, వాషింగ్టన్ డీసీ కానీ, న్యూయార్క్ కానీ, బోల్డ్ అండ్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ సెంటర్ అని జెనీవా. కాబట్టి మీరు హెడ్ క్వార్టర్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను జెనీవా అంటాను, జెనీవా అనగానే ఇలా అన్ని గుర్తు తెచ్చేయాలి. న్యూయార్క్ అనగానే గుర్తు వచ్చేయాలి. హెడ్ క్వార్టర్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి హెడ్ క్వార్టర్ అండి. రెండవది, ఈ అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తారండి, రిపోర్ట్ని మనకి తయారు చేస్తూ ఉంటారు. రిపోర్ట్లు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కావచ్చు, జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ కావచ్చు, ఏదైనా సరే అండి, ఏదో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తూనే ఉంటారు. మీరేం చేయాలంటే ఆ రిపోర్ట్ యొక్క పేరేంటి ఎవరు పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది, మన మానవ అభివృద్ధి సూచి అంటాం. రేపు ఎగ్జామ్లో ఏమడుగుతాడు, మానవ అభివృద్ధి సూచిని ఏ సంస్థ పబ్లిష్ చేస్తున్నా అడిగాడు అనుకోండి. ఏ వరల్డ్ బ్యాంక్, బి IMF, సి యూనో అడుగుతాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ సంస్థ ఏ రిపోర్ట్ని మనకి పబ్లిష్ చేస్తుందో గుర్తుపెట్టుకోవాలి. రెండోది, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ 2020 వచ్చింది అనుకుందాం, పబ్లిష్ చేశారు. మనం వెంటనే ఏం చేస్తాం, దీంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అని గుర్తుపెట్టుకుంటాం. చాలా తప్పండి అది. కేవలం ఇండియా ర్యాంక్ ఒకటే చూడకూడదండి. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏంటి, ఈ రిపోర్ట్ పేరేంటి ఒకటి, రెండు ఏ సంస్థ పబ్లిష్ చేసింది, ఓకే, మూడోది ఫస్ట్ ర్యాంక్ ఏంటి, నాలుగోది ఇండియా ర్యాంక్ ఎంత. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థ పబ్లిష్ చేసింది, ఆ రిపోర్ట్ పేరేంటి, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఇండియా ర్యాంక్ ఎంత. దీంట్లో కొన్ని మనకి స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను నేను. ఇప్పుడు రీసెంట్గా అది ఈరోజు నిన్న అనుకుంటాను, వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుందండి. ఆ రిపోర్ట్లో ఏమైంది అంటే రెమిటెన్సెస్ అనేవి, ఇండియాకు వచ్చే రెమిటెన్స్ అనేవి వచ్చే కాలంలో 9% తగ్గుతుంది అని. రెమిటెన్స్ అంటే తెలుసు కదండి, వేరే దేశం నుంచి, వేరే దేశం, మన వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు, ఆ దేశంలో ఉంటూ అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఆ డబ్బుల్ని మనం రెమిటెన్స్ అంటాం. అది తగ్గొచ్చు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. రేపు ఎగ్జామ్ అడుగుతాడు. ఇట్లా రిపోర్ట్లో కూడా మనకి సంవత్సరాలు, పర్సెంటేజ్లు, శాతాలు ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెఫ్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఏం చెప్పింది అంటే, సరదాగా చెప్తున్నాను, ఆ సంస్థ ఏం చెప్పిందంటే మొత్తం ప్రపంచంలో 30% పౌష్టికాహారం లోపం పిల్లలు భారతదేశంలో ఉన్నారు అని. రేపు అడుగుతాడు, యూనిసెఫ్ ప్రకారం ఏ దేశంలో ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపం పిల్లలు 30% ఏ దేశంలో అడుగుతాడు. ఏ ఇండియా, అమెరికా, ఉగాండా అంటాడు. ఇలా ఏ రిపోర్ట్ తయారు చేసినా కూడా దానిలో అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, పర్సెంటేజ్ కానీ ఏదైనా కానీ. ఓకే, అంతర్జాతీయ సంస్థల మీద, రిపోర్ట్ల మీద ఛాలెంజ్ చెప్తున్నాను నేను. చాలా పోటీ పరీక్షల్లో వీటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, హెడ్ క్వార్టర్లు, రిపోర్ట్లు, ఇండెక్స్లు, చాలా బోల్డ్ ఇండెక్స్లు ఉంటాయి. ఆ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి అండి, కొంచెం డెప్త్ పడితే ఏం చేస్తారు తెలుసా, ఆ రిపోర్ట్ని ఎలా తయారు చేస్తారో కూడా అడుగుతాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవ అభివృద్ధి సూచిలో క్రింది వాటిలో దేన్ని పరిగణిస్తారు అంటారు. అంటే ఇప్పుడు ర్యాంక్ అనగానే గుడ్డిగా ఇండియాకి ర్యాంక్ ఇచ్చేస్తారు, అలా కాదు కదా. కొన్ని అంశాలు పరిగణ తీసుకుంటారు. ఒక రిపోర్ట్ని, ఒక ఇండెక్స్ని తయారు చేసినప్పుడు, ఒక ర్యాంక్ ఇచ్చినప్పుడు కొన్ని అంశాలు పరిగణ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కింది వాటిలో మానవ అభివృద్ధి సూచికలో దేన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఏ తలసరి ఆదాయము, బి GDP, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, ఇండియా ర్యాంక్ ఎంతనో గుర్తుపెట్టుకున్నాం, కానీ ఈ రిపోర్ట్ ఎలా తయారు చేస్తారో మనం గుర్తుపెట్టుకోలేదు. సో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఆ సంస్థ పేరేంటి, ఆ రిపోర్ట్ పేరేంటి, అది ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, అలాగే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా మీరు అంశాలు పరిగణలోకి తీసుకుంటేనే మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ వస్తుంది, మార్క్స్ వస్తుంది, జాబ్ కూడా వస్తుంది. సో ఈ విధంగా అంతర్జాతీయ సంస్థలు. ఇవి కాకుండా మనకి బుక్స్, ఆథర్స్, పుస్తకాలు, రచయితలు ఉంటారు కదండి. పుస్తకాల రచయితలు కూడా మనకి 3 రకాలు తీసుకుంటాను నేను. ఒకటి ప్రముఖులు రాసిన పుస్తకాలు, PV నరసింహారావు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఇది ఒకటి ప్రముఖులు రాసిన పుస్తకాలు. రెండోది ఇటీవల కొంతమంది రచయితలు రాసిన పుస్తకాలు, ఇటీవల ఎవరైనా కావచ్చు. మూడోది మనకి ఆటోబయోగ్రఫీ ఉంటుంది. సచిన్ కానీ, కపిల్ దేవ్ కానీ చాలామంది ఉంటారు, వాళ్ళు ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నాలుగోది ఏదైనా పుస్తకానికి అవార్డు వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి సమ్మిట్స్ ఉంటాయండి. సమ్మిట్స్ మనం కాన్ఫరెన్స్ అంటాం కదండి. ఏంటి, G20, G7, సార్క్, ఇవి కాకుండా బోర్డ్ అండ్ కాన్ఫరెన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు బయోఎస్ఏ సమ్మిట్ అని, ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ సమ్మిట్ అని, బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అని, గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అని, ఇలా రకరకాల సమ్మిట్స్ ఉంటాయి. మీరేం చేయాలంటే ఖచ్చితంగా దీనిలో మనకు అడిగేది ఏంటంటే వేదికలు అడుగుతారు.
2020 G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇయరే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక డిసైడ్ అయితే ఇంకో ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంది, సమ్మిట్ ఎక్కడ జరుగుతుందని అడుగుతాడు. రెండోది రీసెంట్గా జరిగింది అనుకోండి, దాని ఒక థీమ్ ఉంటుంది, మీరు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. డేస్కి కానీ మీటింగ్స్ కానీ థీమ్ అనేది ఉంటుంది, ఆ థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ అంటే మామూలుగా ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం. G20, G7, సార్క్ ఇవన్నీ గుర్తుపెట్టుకునే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇలాంటి ఒక 10 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అసలు పెద్ద మ్యాటరే కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ చిన్న చిన్న కాన్ఫరెన్స్లు ఉంటాయి. అంతర్జాతీయ మొబైల్ కాన్ఫరెన్స్ అని, వరల్డ్ రేడియో కాన్ఫరెన్స్ అని, ఇలా కాన్ఫరెన్స్లు ఉంటాయి. అవి చాలా ఎక్కువ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అంతర్జాతీయ సంస్థలు ఏంటి, వేదికలు ఎక్కడ జరిగాయి, వీటి కూడా అడుగుతూ ఉంటాడు.